నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మైదా పిండి గురించి మనం తెలుసుకుందాం. మైదా పిండి అనేది ముఖ్యంగా అనేక రకాలైనటువంటి కెమికల్స్ కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ఇలాంటి కెమికల్స్ కలపడం ద్వారా తయారు చేసినటువంటి మైదా పిండిని మనం అనేక రకాలైనటువంటి పిండి వంటల్లో రకరకాలుగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో నాకు తెలిసిన వరకైతే ఇందులో ఎటువంటి పోషకాలు గానీ, ఫైబర్, విటమిన్స్ గానీ ఏమీ ఉండవు. అయినా గానీ మైదా పిండి చూడడానికి చాలా బాగుంటుంది. స్మూత్‌గా ఉంటుంది. తినేటప్పుడు ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. పైగా మైదాతో వంటలు వేగంగా అయిపోతాయి. అందుకే చాలామంది దాన్ని వాడుతుంటారు. కానీ మైదాతో ఎంత ప్రమాదమో తెలిస్తే ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కళ్ళు దూరం పెడతారు. ముఖ్యంగా ఈ మైదాతో ఈ రోజుల్లో అనేక రకమైనటువంటి బ్రెడ్, పిజ్జా, పాస్తా, కేక్స్, కుకీస్, మఫిన్స్, డోనట్స్, న్యూడిల్స్, బర్గర్స్ వీటి తయారీలో మైదా కలుపుతారని మీకు తెలుసా? మీకు జస్ట్ 2 నిమిషాల్లో పూర్తయిపోతుందనే న్యూడిల్స్ వంటకాన్ని చాలామంది తల్లులు తమ పిల్లలకు చేసి పెడుతున్నారు. అందులో మైదా ఎంత మోతాదులో కలుస్తుందో మీకు తెలియడం లేదు. మీకు తెలియకుండానే మీరు పిల్లలకు విషం పెడుతున్నట్లే. ఇంత భయంకరమైనటువంటి మైదా విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మైదా పిండి మారే క్రమంలో అనేక రకాలైనటువంటి రసాయనాలు కలిసి అనేక రకమైనటువంటి ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇది మైదా పిండిగా మారడం జరుగుతుంది. దీనివల్ల మన శరీరానికి ఎటువంటి పోషకాలు ఉండవు. దీనితో చేసినటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వల్ల కొద్ది మోతాదులో తీసుకోగానే మనకి కడుపు నిండినటువంటి భావన మనకు కలుగుతూ ఉంది. కాబట్టి మైదా పిండిని గోధుమ పిండి నుండి తయారు చేస్తారు. గోధుమ పిండిలో బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనంతో పాటు మరికొన్నింటిని కలపడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్ ఇటీవల కాలంలో విచ్చలవిడిగా వీటిని ఈ బేకరీకి సంబంధించిన ఐటమ్స్ వీటిని బాగా ఈ మైదా పిండిని వాడుతూ ఉన్నారు. దీంట్లో మన శరీరానికి ఎటువంటి పోషకాలు అనేవి అందించబడవు. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పిండిని వాడడంపై ఆంక్షలు విధించాయి. రోజువారీగా ప్రస్తుతం మనం తినే బ్రెడ్, కేకులు, పిజ్జా, బర్గర్, న్యూడిల్స్ ఇవన్నీ మైదా పిండితో తయారు చేసినవే. మైదా పిండితో తయారు చేసిన ఆహార పదార్థాల వినియోగం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మధుమేహులు అంటే ఎవరికైతే షుగరు, బీపీ అలాంటి వాటితో బాధపడుతున్న వారు ఈ మైదాకు దూరంగా ఉండటం చాలా మంచిది. మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకుండా ఉండటం మంచిది. ఈ ఆమ్లత్వం కలిగిన మైదా పిండి ఆహారాలు ఎముకలకు హాని కలుగజేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేయడానికి ఉపయోగించేటటువంటి ఈ ప్రక్రియలో ముఖ్యంగా పోషకాల లోపం అనేది ప్రధానంగా అంటే మైదాను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే శుద్ధి ప్రక్రియ గోధుమ పిండిలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను తొలగిస్తుంది. ఫలితంగా మైదాలో అవసరమైన పోషకాలు ఉండవు, ఖాళీ క్యాలరీలు అందిస్తాయి. ఇది కాలక్రమేణా పోషకాల లోపాలకు దారితీస్తుంది. ఇంకా అధిక గ్లైసెమిక్ సూచిక మైదా అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. అంటే ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. మైదా వంటి అధిక గ్లైసెమిక్ ఆహారాలను సక్రమంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, బరువు పెరగడానికి దోహదపడుతుంది. జీర్ణ సమస్యలు మైదాలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడం కష్టం. మైదాతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం అంటే డైజెషన్ కూడా సరిగా కాదు, విరేచనం కూడా సాఫీగా కాదు. ఇలాంటి సమస్యలు, జీర్ణ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇంకా బరువు పెరగడానికి కూడా ఈ మైదా పిండి అనేది చాలా దోహదపడుతుంది. ఇంకా హృదయ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు లాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో కూడా ప్రమాదం జరుగుతుంది. మైదా వంటి శుద్ధి చేసిన ధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర పెరుగుదల కూడా ఈ మైదా పిండి అధికంగా వాడడం వల్ల పెరిగే అవకాశం ఉంది. తర్వాత మన శక్తిలో కూడా హెచ్చుతగ్గులనేవి, మానసిక స్థితిలో కూడా మార్పులు సంభవిస్తాయి. ఇంకా మైదా శరీరంలో వాపును ప్రోత్సహిస్తుంది. ఇది అర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు మరియు ఇన్స్పిరేటరీ బవెల్ డిసీజ్, ఐబిడి వంటి వివిధ ఆరోగ్య పరిస్థితులతో ముడిపడి ఉంది. అయితే మనం ఏం చేయాలి? ఈ మైదాకు బదులుగా ఏ పిండిని వాడితే మన ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. గోధుమ పిండి, మైదాకు బదులుగా గోధుమ పిండి మంచి కంపెనీ, ఆటా లాంటి మంచి కంపెనీ, ఇంకా ఇతరత్ర మంచి బ్రాండెడ్ కంపెనీ ఉంటే అవి వాడండి. తర్వాత బాదం పిండిని కూడా గ్రౌండ్ బాదం నుండి తయారు చేస్తారు. సహజంగా గ్లూకోటిన్ రహితంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి వాటిని మాత్రమే మీరు వాడండి. తర్వాత కొబ్బరి పిండిలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. కాబట్టి కొబ్బరి పిండి వాడండి. లేదా ఓట్స్ అంటారు కదండి, ఓట్స్ పిండి కూడా మీరు వాడుకోవచ్చు. ఇవి చాలా రుచిని కలిగి ఉంటే ఆరోగ్యానికి మంచిది. తర్వాత బుక్వీట్ పిండి కూడా మీరు
యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్వినోవా పిండి, ఇవి కూడా కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ కూడా ఇలాంటి వాటిని మనం వాడడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అనేక రకాలుగా ప్రాసెస్ చేసిన తర్వాతనే ఒక మైదా అనే పదార్థం మనకి వస్తుంది. అంటే అన్ని పోషకాలు, అన్ని క్యాలరీస్, అన్ని రకాలైనటువంటి అన్ని తొలగించిన మిశ్రమే మైదా పిండి. దీనివల్ల మన శరీరానికి హానికరం తప్పితే ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి మీరు మంచి నాణ్యమైన శరీరానికి ఏవైతే పోషకాలను అందించగలుగుతావో ఆ పిండిని మాత్రమే మనం వాడదాం. మైదాని రకరకాలు మీకు తెలుసు, అనేక జంక్ ఫుడ్స్‌లో, బేకరీస్‌లో, బ్రెడ్‌ల్లో, రకరకాల బేకరీ ఐటెమ్స్‌లో అనేకమైటిలో మైదా పిండిని విస్తృతంగా వాడుతున్నారు. మన పిల్లలు ఎంతో నోరూరించే విధంగా బేకరీ ఐటెమ్స్ ఆకర్షణీయంగా ఉండగానే వాటికి అట్రాక్ట్ అయ్యి అవి మన పిల్లలకి పెడుతున్నాం మనం. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నీ జేబులో డబ్బులు ఖాళీ అవ్వడం తప్పితే నీ పిల్లలకి నీ శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు ఏమీ అందవు. చివరికి ఇంకా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడమే. కాబట్టి మైదా పిండి వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి వైపు మనం వెళ్దాం. అవి వాడడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. గమనిక, ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది ఏ పిండి వాడాలనేది మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ధన్యవాదాలు. దయచేసి మా యొక్క ఛానల్‌ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. మనందరం బాగుండాలి. ధన్యవాదాలు.